అమ్మా ఏమన్నా టిఫిన్ తిన్నారా? తినలేదా? ఏం తింటారమ్మా? ఏం టిఫిన్ తింటారు? తీసుకొస్తారు. ఇప్పుడు పొద్దు నుంచి ఏం తిన్నారా టిఫిన్? ఏం తింటారు? నేను తీసుకొస్తాను. ఎక్కడ ఏం తింటారు? ఇడ్లీ అన్నా పూరి అన్నా తింటారా? సరే ఇక్కడ ఉన్నాను, నేను తీసుకొస్తా. వెళ్ళి ఇవ్వండమ్మా. పూరి అక్కడ లేదు, ఇడ్లీ ఉంది, తీసుకోండి. ఇవ్వండి. మా ఇంటికని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇంటికని చెప్పి తీసుకున్నాను. కాకపోతే మీ పరిస్థితి చూసి మీకు ఇవ్వాలనిపిస్తుంది, తీసుకోండి. పర్లేదు, నేను తీసుకెళ్తానండి. పర్లేదు, తీసుకోండి. పర్లేదు పర్లేదు, ఉంచండి 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 ఉంచండి. మాది ఇచ్చినప్పుడు అమ్మా. సొంతం ఆంధ్రలో అన్నవరం దగ్గర. పర్లేదు పర్లేదు, నేను మళ్ళీ తీసుకుంటానండి. మీరు తినండి, మళ్ళీ తీసుకుంటానండి. ఏంటమ్మా? పర్లేదు పర్లేదమ్మా, పర్లేదు, నేను మళ్ళీ తీసుకుంటానండి. మళ్ళీ తీసుకుంటానండి పిల్లలకి. సరే అండి, ఉన్నాడమ్మా. బియ్యం ఉన్నాయి. అయితే బియ్యం ఉన్నాయా? ఇచ్చెళ్ళారా? ఓకే అండి, ఓకే అమ్మా. ఇదిగోండి. అమ్మా ఇదిగోండి. మీ అబ్బాయిలు అంటున్నాను అనుకోండి, ఎప్పుడన్నా వచ్చినప్పుడు సాయం చేస్తుంటారండి. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. నండమ్మా. తాతగారు మీరే తినండి. బాధపడకండి, నేను వచ్చినప్పుడు సాయం చేస్తుంటాను. బాధపడకండి అమ్మా, బాధపడకండి. మీ అబ్బాయిలు అంటున్నాను అనుకోండి, వచ్చినప్పుడు సాయం చేస్తుంటానండి, నా వంతు సాయం. బాధపడకండి అమ్మా. సరే ఉండండి, జాగ్రత్తగా ఉండండి. వర్షం కూడా పడుతుంది, పైసలు కూడా లేవు. ఇక్కడ వస్తే 2 జాగాల 4-5 టమాటాలు ఇచ్చిన రైతు చెట్లు మంట పెట్టిన కాయగూరలు ఉన్నాయి కదా, ఇప్పించమంటారా? కాయగూరలు ఉన్నాయి ఇంట్లో. సరే సరే ఉండండి, వచ్చినప్పుడు కలుస్తుంటానండి. ఉండండి. నేను ఉండి కృష్ణాపూర్లో అండి, ఇలా తిరుగుతుంటా. ఇటు మీలాంటి వాళ్ళకి సాయం చేయడానికి, మీ వంటి వాళ్ళకి సాయం చేయడానికి తిరుగుతూ ఉంటాను అనమాట. మీ వంటి వాళ్ళకి బాధపడకండి అమ్మా, ఏం బాధపడకండి. మీ అబ్బాయిలు అంటున్నాను అనుకోండి, ఏం కాదు. ఉండండి అమ్మా, వెళ్ళొస్తాను. ఉండండి. పిల్లలకు అయ్యో పర్లేదమ్మా, నేను మళ్ళీ తీసుకుంటానండి. మీరు తాతగారు తినండి. ఉండండి అమ్మా.